ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. మాజీ మంత్రి జోగి రమేష్ పై హైకోర్టులో కేసు నమోదైంది. జోగి రమేష్ కుటుంబ సభ్యులు సిఐడి అటాచ్మెంట్ లో ఉన్న భూమిని కబ్జా చేశారు అనేది ఆరోపణ. అధికారుల సహకారంతో ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు అన్నది కూడా ఒక ఆరోపణ. భూదందాపై అగ్రిగోల్డ్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. కానీ ఈ ఆరోపణల్ని కొట్టిపారేస్తూ ఉన్నారు జోగి రమేష్. ఇంతకీ వాస్తవం ఏమిటి? జోగి రమేష్ పేరు చెప్పగానే లోకేష్ రెడ్ బుక్లో హిట్ లిస్ట్లో ఉన్న ఒక పేరుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. వల్లభనేని వంశీకి ఆల్రెడీ స్టార్ట్ అయింది. వల్లభనేని వంశీని పట్టుకునేందుకు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. జోగి రమేష్ పేరు చెప్పగానే ఆయన పెడన్ ఎమ్మెల్యేగా పనిచేశారు. అది మాత్రమే కాదు, ఒక సంచలనమైన ఒక ఘటనలో ఆయన పార్టిసిపేట్ చేసిన తర్వాత ఆయనకి రెండవ మంత్రివర్గ విస్తరణలో మంచి అవకాశం, మంత్రిగా ఆయనకు అవకాశం దక్కింది. ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసం వద్ద ఆయన చేసిన హడావుడి అంతా కాదు, ఆయన నివాసం మీదకే గొడవకి వెళ్ళిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డిని ఒక మాట అన్నందుకు ఆయనకి ఎందుకో కోపం వచ్చిన వెంటనే ఆయన ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు గారి నివాసానికి వెళ్ళి అక్కడ హడావుడి చేసే ప్రయత్నం చేశారు. కొంతమంది టీడీపీ కార్యకర్తలను కూడా కొట్టారు. చంద్రబాబు నాయుడు కాన్వాయ్లోని కొన్ని వెహికల్స్ను కూడా, ఆ వెహికల్స్ మీద కూడా దాడి చేశారు. అక్కడికి వచ్చిన బుద్ధ వెంకన్నను కూడా గాయపరిచి ఆయన సొమ్మసిల్లి పడిపోయేలా చేసిన వ్యక్తి. సో ఆ తర్వాత ఆయన మంత్రి అయ్యారు. మంత్రి అయిన తర్వాత ఆయన నోటికి అడ్డు అదుపు లేకుండా పోయింది. ఖచ్చితంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ని అనరాని మాటలు అన్నారు, ఏదో పిచ్చి కుక్క, ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ అన్నీ కూడా ఆయన చేసిన పరిస్థితి. లోకేష్ మీద, చంద్రబాబు నాయుడు మీద కూడా నోటికొచ్చినట్టు మాట్లాడిన వారిలో ఫస్ట్ కొడాలి నాని, 2 వల్లభనేని వంశీ, 3 జోగి రమేష్. సో పాపం పండుతుంది కదా, ఎక్కడో అక్కడ దొరుకుతారు తప్పులు చేసిన వాళ్ళు. లేదు అంటే ఏదో ఉంటాయి కదా కక్ష సాధింపులు లేవని చెప్తూ ఉన్నప్పటికీ జోగి రమేష్ దొరికింది ఎక్కడంటే అగ్రిగోల్డ్ ఆస్తులకు సంబంధించి. ఈ అగ్రిగోల్డ్ బాధితులు చాలామంది ఉన్నారు, డబ్బులు కట్టిన వాళ్ళు. వాళ్ళకి కొన్ని ల్యాండ్స్ కూడా రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి అప్పట్లో ఆ సంస్థ చెప్పింది. ఆ తర్వాత అది వాస్తవ రూపం దాల్చలేదు, కొన్ని బాండ్లు ఇచ్చారు. వీళ్ళందరూ కూడా రోడ్డు ఎక్కారు. అగ్రిగోల్డ్కి సంబంధించి వామపక్షాలన్నీ కూడా ఆ బాధితులకు సపోర్ట్గా నిలిచాయి. గవర్నమెంట్స్ కూడా పార్టీలు కూడా ఎన్నికల హామీలో పెట్టిన పరిస్థితి కూడా ఉంది, అగ్రిగోల్డ్ బాధితులకు మేము న్యాయం చేస్తాము అని చెప్పేసి. సో జగన్ గవర్నమెంట్లో న్యాయం జరుగుతుంది అని అంతా అనుకున్నారు. కానీ జోగి రమేష్ వాళ్ళ కుటుంబ సభ్యులు సిఐడి అటాచ్లో ఉన్నాయి కొన్ని అగ్రిగోల్డ్ ఆస్తులు. ఆ ఆస్తుల్ని కబ్జా చేసి వాటిని ఇతరులకు అమ్మేసుకుని సొమ్ము చేసుకున్నారు అన్నది పెద్ద ఆరోపణ. నిజంగా ఈ కేసులో అంటే హైకోర్టులో కూడా కేసు నమోదైంది. ఈ కేసులో విచారణ జరిగి జోగి రమేష్ అండ్ కుటుంబ సభ్యులు తప్పు చేశారని తేలితే మాత్రం చాలా పెద్ద కఠినమైన శిక్షలు అయితే తప్పకపోవచ్చు. సో ఈ ఇష్యూలో మాట్లాడడానికి అగ్రిగోల్డ్ సంస్థకు సంబంధించి ఆ బాధితుల గురించి కీలకంగా పూర్తి సమాచారం ఉన్న రైతు సంఘం నాయకుడు, అనలిస్ట్ అనగాని రాంప్రసాద్ మనతో ఉన్నారు. రాంప్రసాద్ గారు నమస్కారం. వాయిస్ రావట్లేదండి, ఒకసారి చెక్ చేసుకోండి. రాంప్రసాద్ గారు నమస్తే అండి. రవిశంకర్ గారు నమస్తే అండి. అగ్రిగోల్డ్ బాధితుల తరపున కూడా మీరు పోరాడారు. అగ్రిగోల్డ్ అంటే ఒకానొక టైంలో ఒక వెలిగిన సంస్థ, కానీ ఆ తర్వాత దానిలో అవకతవకలు జరిగాయి, అది జరిగింది ఇది జరిగిందని చెప్పి చాలా పెద్ద సెన్సేషనే జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో కూడా అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మరి వాస్తవంగా ఎంతవరకు జరిగిందనేది నాకైతే తెలియదు, కానీ మీరే చెప్పాలి, ఎందుకంటే దాని గురించి ఎక్కువ ఐడియా మీకే ఉంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో కూడా మేము న్యాయం చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఇక్కడ హైకోర్టులో నమోదైన కేసు ప్రకారం జోగి రమేష్ సిఐడి అటాచ్లో ఉన్న భూముల్ని అమ్మేసుకున్నారు అని చెప్పేసి. సో ఈ కేసులో ఏంటి వాస్తవాలు ఏంటి, ఏది నిజం, ఏది ఆరోపణ, ఇది ఏమైనా కక్ష సాధింప, క్లారిటీ ఇవ్వండి దయచేసి ప్లీజ్. అగ్రిగోల్డ్ బాధితులకి గత ప్రభుత్వమే కాదండి, ఏ ప్రభుత్వం వచ్చినా గానీ న్యాయం జరగదనేది నా యొక్క ప్రగాఢ నమ్మకం అండి. మన న్యాయ వ్యవస్థ ఉన్న లొసుకులను బేస్ చేసుకొని ఆ తీర్పు, అగ్రిగోల్డ్కి ఇచ్చినటువంటి తీర్పు అటు రాజకీయ నాయకులకి, పారిశ్రామికవేత్తలకి ఫేవర్ గా ఉందో తప్పించి సామాన్యులకి ఎక్కడ ఫేవర్ గా లేదండి. అయితే తీర్పు ఇవ్వటం బాధితులకి అగ్రిగోల్డ్ ఆస్తుల్ని అమ్మి ఇవ్వమని చెప్పింది. వాస్తవానికి అగ్రిగోల్డ్ యొక్క ఆస్తుల విలువ మార్కెట్ వాల్యూ 30,000 కోట్ల నుంచి 40,000 కోట్లు అండి. అగ్రిగోల్డ్ వారు బాధితులు చెల్లించాల్సింది 11,000 కోట్లు.
కానీ ఎప్పుడైతే న్యాయస్థానానికి చేరుతుందో కేసు, అక్కడ న్యాయస్థానం ఎప్పుడు కూడా గవర్నమెంట్ వాల్యూ చూస్తుందండి. గవర్నమెంట్ వాల్యూ ఓన్లీ 2,000 కోట్లే ఉంది. సో ఎవరు అధికారంలోకి వస్తే ఆ పార్టీలో ఉన్న వ్యక్తుల యొక్క సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ షేర్ వాల్యూ ఇమీడియట్ గా పెరిగిపోతుంది. ఇదే అండి మన దేశ దౌర్భాగ్యం. షేర్ వాల్యూ ఎప్పుడైతే ఇమీడియట్ గా పెరిగిపోద్దో ఆ అమౌంట్లు తీసుకొచ్చేసి ఇక్కడ అగ్రిగోల్డ్ సంస్థలు లాంటి ఏవైతే ఉన్నాయో ఆ వైట్ మనీ చూపించేసి కొనేసేస్తారండి వాటిని. అక్కడ ఇప్పుడు మీరు అన్నట్టుగా జోగి రమేష్ గారే కాదు, గతంలో మరి గుంటూరు దగ్గర ఉన్నటువంటి హాలీలాండ్ ఏదో సమ్ ఎంటర్టైన్మెంట్ పార్క్ ఉండేది, అది కూడా లోకేష్ గారు కొన్నారు. అవి మార్కెట్ వాల్యూ, ఓవరాల్ మార్కెట్ వాల్యూ 40,000 కోట్లు ఉన్నా కానీ గవర్నమెంట్ వాల్యూ 2,000 కోట్లు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు షేర్ మార్కెట్ లో ఉన్నటువంటి అమౌంట్ తీసుకొచ్చేసి వీళ్ళు తక్కువ రేటుకి భూములు కొంటారండి. కానీ బాధ్యతలు చెల్లించాల్సింది 11,000 కోట్లు. వీళ్ళు చూపించేది మాత్రం 2,000 కోట్లే జ్యుడిషియరీలో. సో జ్యుడిషియరీలో ఉన్న దౌర్భాగ్యం ఇదే. జ్యుడిషియరీ ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి ఆ ఎవరైతే అగ్రిగోల్డ్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళని 1 సంవత్సరం టైం ఇచ్చి మీ భూములు మీరు అమ్మి బాధ్యతలు చెల్లించమంటే ఆ 40,000 ఉన్న కోట్ల భూమి వాల్యూని కనీసం 30,000 కోట్లకు అమ్ముకున్నా గానీ బాధ్యతలు 11,000 కోట్లు చెల్లించగా వాళ్ళకి మనీ 11,000 కోట్ల ఆస్తి మిగిలే అవకాశం ఉంది. అగ్రిగోల్డ్ కి సంబంధించిన ఆస్తులన్నీ ప్రజెంట్ సిఐడి అటాచ్ లో ఉన్నాయా మొత్తం కంప్లీట్ గా? ఉన్నాయా లేవనేది మరి హైకోర్టు తీర్పు అయితే బాధితులకి ఆస్తులు అమ్మి ఇవ్వమని చెప్పింది కానీ మరి ఆ సిడిఐ కేసులో ఉన్నాయా లేదనే తెలియదండి. సిఐడి అటాచ్మెంట్ చేసుకున్న ఆస్తుల్ని ఒక అధికార పార్టీ నాయకుడు లేదా మంత్రి అమ్మేసుకునే, అంటే కబ్జా చేసి వేరే వాళ్ళకి అమ్మేసుకునే అవకాశం ఉంటుందా? నిజంగా అంత దుస్థితి ఉందా? వడ్డిచ్చాడు మనోడు అయితే ఎక్కడ కూర్చుంటే ఏంటన్నట్టుగా అధికారం మన చేతిలో ఉన్నప్పుడు అది ఏ పార్టీ అయినా కానీ చేసే లొసుగులు ఇవేనండి రాజకీయ నాయకులు. అంటే రికార్డ్స్ తారుమారు చేసేసి మన వ్యవస్థలో ఉన్న లోసుగా అదేనండి. ఈ న్యాయస్థానం ఈ అగ్రిగోల్డ్కి ఇచ్చినటువంటి తీర్పు వలన ఈ రాజకీయ నాయకులకి పారిశ్రామికవేత్తలుగా న్యాయం జరుగుతుంది కానీ సామాన్యులకు న్యాయం జరగట్లేదు అంటున్నాను నేను అనేది. అదే ఆ మార్కెట్ వాల్యూ 2,000 కోట్లు ఏదైతే ఉందో ఆ 2,000 కోట్లు వైట్ మనీ చూపించాలి జ్యుడిషియరీకి. ఆ 2,000 కోట్లు ఎవరి దగ్గర ఉన్నాయండి? రాజకీయ నాయకుల దగ్గర ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర వీళ్ళు అధికారంలో రాగానే ఇమీడియట్ గా ఆ కంపెనీ యొక్క షేర్ వాల్యూ పెరిగిపోద్ది, 100 రెట్లు పెరిగిపోద్ది. అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు షేర్ వాల్యూ పెరగదండి. సో దీని వల్ల ఏంటంటే ఈ గత 10 సంవత్సరాల్లో మోడీ ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా 10 నుంచి 14 లక్షల కోట్ల రూపాయలని మాఫీ చేసింది అంబానీకి గానీ నీరవ్ మోడీ గానీ ఇలాంటి వాళ్ళకి. ఎందుకంటే పాపం ధనిక పేదలు కదండి వాళ్ళు, 5,000 కోట్ల రూపాయలు పెళ్లిళ్ళు చేస్తున్నారు కదా వాళ్ళు. అందుకని వాళ్ళకి తిండి కూడా గలదని చెప్పేసి లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేస్తుంది. అలా మాఫీ చేయడం వల్ల ఆ భారం బడ్డీను ప్రజల మీద. మొత్తం ఎంతమంది బాధితులు ఉంటారు అగ్రిగోల్డ్ కి సంబంధించి? ఎందుకంటే అగ్రిగోల్డ్ కి సంబంధించి కొన్ని రాజకీయ పార్టీలు కూడా గతంలో హామీలు ఇచ్చాయి. టీడీపీ కూడా ఇచ్చినట్టుంది, వైసీపీ నాయకులు కూడా చెప్పారు మీ అందరికీ కూడా బాధితులకు న్యాయం చేస్తాము అని చెప్పేసి. అంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు అయి ఉండొచ్చు మేబీ. ఎంతమంది ఉంటారండి బాధితులు? బాధితులు లక్షల్లో ఉన్నారండి. దాదాపు వాళ్ళు చెల్లించాల్సింది అయితే 11,000 కోట్ల రూపాయలండి బాధితులు చెల్లించాల్సింది. కానీ ఈ అగ్రిగోల్డ్ భూముల యొక్క వాల్యూ, గవర్నమెంట్ వాల్యూ 2,000 కోట్ల చూపిస్తారు. సో వీళ్ళకు కోర్టు దృష్టిలో 2,000 కోట్లు వస్తాయి. మరి మిగిలిన 9,000 కోట్లు ఎలా పే చేస్తారు? ఓకే. సో దొరికిందే తొందు కదా అని చెప్పేసి ఓకే, దాన్ని అలసుగా చేసుకుని ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఈ రకంగా ఆల్రెడీ అటాచ్మెంట్లో ఉన్న భూముల్ని కబ్జా చేసో లేకపోతే స్వాధీనం చేసుకునో రికార్డులు తారుమారు చేసో వేరే వాళ్ళకి అమ్మేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది జోగి రమేష్ మీద ప్రధానంగా ఇదే ఆరోపణ. 40,000 కోట్ల భూమి 2,000 కోట్లకి వస్తుందంటే మరి ఎవరైనా ఇదవుతారు. అది రాజకీయంగా ఉన్న వాళ్ళకే సాధ్యం అవుతుంది కానీ సామాన్యుడికి అయితే సాధ్యం కాదండి అది. అవును, అది ఏ పార్టీ అయినా కావచ్చు. అవును. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం విజయమాల్యా ఇష్యూ. విజయమాల్యా అప్పులు తక్కువ, ఆస్తులు ఎక్కువ. కానీ మార్కెట్ రేట్ చూసుకుంటే చాలా తక్కువ. ఆయన అప్పులు తీర్చలేడు. ఆయన తీర్చాలి. ఇప్పుడు
అగ్రిగోల్డ్ గానీ లేదా విజయ్ మాల్యా గానీ ఎవరైనా సరే ఒకసారి కోర్టుకు వెళ్ళిందంటే కేసు, ఆ కోర్టు ఎప్పుడు కూడా మా గవర్నమెంట్ వాల్యూ చూస్తుంది, మార్కెట్ వాల్యూ ఎక్కువ రెట్లు ఉంటుంది. ఇప్పుడు అగ్రిగోల్డ్ విషయానికి వస్తే మార్కెట్ వాల్యూ 40,000 కోట్లు, చెల్లించాల్సిన 11,000 కోట్లు, గవర్నమెంట్ వాల్యూ 2,000 కోట్లు. అట్లా విజయ్ మాల్యా ఆస్తులు కూడా అంతేనండి. ఆయన నేను అమ్మి ఇస్తానంటే మన జ్యుడిషియరీ పర్మిషన్ ఇవ్వట్లేదు. నేను అనేది కూడా అదే, అగ్రిగోల్డ్ వారికి గానీ లేదా విజయ్ మాల్యాకి గానీ మీరు ఒక సంవత్సరం టైం ఇచ్చి, న్యాయస్థానం కనుక ఒక సంవత్సరం టైం ఇచ్చి ఈ ఆస్తులు అమ్మి ఇవ్వమన్నట్టయితే వాళ్ళ మార్కెట్ వాల్యూకి అమ్ముకొని ఈ కట్టవలసిన రుణాలు ఏమైనా కట్టేయగా మిగిలిన అమౌంట్ వాళ్ళకు ఉంటుంది. ఆ అవకాశం లేదు కాబట్టి మన జ్యుడిషియరీలో దాన్ని బేస్ చేసుకుని రాజకీయ నాయకులు బాగుపడుతున్నారు. రైట్ రైట్ చూద్దామండి మరి ఈ కేసులో ఏమవుతుంది అని చెప్పేసి. వాస్తవంగా చెప్పాలంటే అగ్రిగోల్డ్ థ్యాంక్ యూ సో మచ్ అండి రాంప్రసాద్ గారు. వాస్తవంగా చెప్పాలంటే అగ్రిగోల్డ్ కేసులో ఆ బాధితులకు న్యాయం చేయాలంటే ఖచ్చితంగా చేయగలుగుతారు. కానీ ఎందుకో మరి ప్రభుత్వాలు ఈ విషయంలో మాత్రం కాస్త తాత్సారం వహిస్తున్న పరిస్థితి. దీన్ని అలుసుగా చేసుకుని మాజీ మంత్రి జోగి రమేష్ ఆల్రెడీ సిఐడి అటాచ్మెంట్లో ఉన్న భూముల్ని అమ్మేసి కబ్జా చేసి వాళ్ళ పేరు మీదకు మార్చుకుని వాళ్ళ కుటుంబ సభ్యులు, బంధువులు,